మిమ్మల్ని చూడగానే ఒక మంచి ఒక హోమ్లీ ఫీలింగ్ అనేది వస్తుంది అందరికీ కూడా. అరే! మన టీవీలో వచ్చేవాళ్ళు. దాదాపు సాయంత్రం 7కి అయిపోయిన దగ్గర నుంచి ఏ ఛానల్ పెట్టినా కూడా ఈయన ఉండేవాళ్ళు అని చెప్పేసి ఒక మంచి ఫీలింగ్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే గనక సినిమాస్ సంబంధించి కూడా మీరు చాలా సినిమాలు చేశారు. దాదాపు 70కి పైగా సినిమాల్లో నటించారు. అండ్ అక్కడ ఒక సెపరేట్ ఐడెంటిటీ కూడా పడింది. కొంతమంది మిమ్మల్ని కార్తిక్ గారిలాగా ఉంటారనేవాళ్ళు. కొంతమంది కొంతమంది కాదులేండి, చాలా మంది మిమ్మల్ని చిరంజీవి గారిలాగా ఉంటారని చెప్పేసి కూడా మాట్లాడుతుండేవాళ్ళు. సో అక్కడి నుంచే ప్రస్థానం మొదలు పెడదాం. మీరు కావాలని చెప్పేసి గంటకి ₹100 చెల్లించాల్సిన ఒక జిమ్‌కి వెళ్లి సినిమా వాళ్ళతో పరిచయాలు పెంచుకునేవాళ్ళు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఆ ప్రయత్నంలోనే మీరు అల్లు అరవింద్ గారిని కలిసారు అనేది నిజమేనా? అలా అని కాదండి. అప్పట్లో ఏంటంటే కార్పొరేట్ జిమ్స్ అనేటివి లేవు. హ్మ్. ఆహ్, ఏదో స్టార్ హోటల్స్‌లో తప్ప కార్పొరేట్ జిమ్స్ అనేటివి ఉండవనమాట. మాకేంటంటే చెన్నైలో ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే చోలా హోటల్‌లో జిమ్ చాలా బావుంటది. మన ఆర్టిస్టులు కూడా చాలామంది అక్కడ వెళ్తూ ఉంటారు అని చెప్తే దీని మీద ఒకసారి వెళ్లి చూసి చూస్తే చాలా బాగా అనిపించింది. అంటే ఇప్పుడు కార్పొరేట్ జిమ్స్ చాలా అసలు చాలా బావుంటాయి ఇప్పుడు మన జిమ్స్ అన్నీ. అప్పట్లో నేను చెప్పేది 1989, 90లో. సో, అప్పుడంతా ఈ తాలింఖానాల్ అనే టైప్‌లో ఉండేటివన్నమాట జిమ్స్ ఇవొచ్చేసి. మ అప్పుడు ఒకే ఒక జిమ్ ఏంటంటే మాకు మెడ్రాస్‌లో గ్లోబ్ జిమ్ అని ఉండేది. అది కూడా ఎక్కడో మౌంట్ రోడ్‌లో ఉండేది. లేపోతే ఏదో 1 ఆర్ 2 ప్లేసెస్‌లో ఉండేది. మాకు దగ్గరలో ఏది ఉండేది కాదనమాట. ఏదైనా ఇదుంటే మేము ఏదైనా ఎక్విప్‌మెంట్ తెచ్చుకొని ఇంట్లోనే చేసుకుంటుండేవాళ్ళం. ఏదో బస్కీలు, దండీలని ఆ పాతకాలం ఓల్డ్ స్టైల్ దీంట్లో ఎళ్ళేవాళ్ళం అనమాట. బట్ కార్పొరేట్ స్టైల్ జిమ్స్ అనేదనేది మాకప్పుడు ఈ విషయం తెలుసు. చోలా హోటల్‌కెళ్ళి చూడడం జరిగింది. అన్నట్టుగానే అంటే వేరే సినిమా యాక్టర్లు అక్కడికొస్తారు అనే ఉద్దేశం అని కాదు గానీ, ఆ జిమ్‌లో ఎక్విప్‌మెంట్ బావుంటదనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి చేరితే, ఆ రైట్. తర్వాత చాలా మందిని చూస్తుండేవాడినక్కడ. మన రైట్. హీరోస్ అందరిని చూస్తుండేవాడిని. అలాగా జరిగిందనమాట. కానీ ఆ రోజుల్లో 100 పర్ సెషన్ అనేది చాలా పెద్ద అమౌంట్. రూ. 100 కట్టి హ్మ్. ఎప్పుడెళ్తామో అప్పుడే రూ. 100 కట్టి చేసేసుకునేవాళ్ళం అనమాట. రైట్. అంటే రైట్. సమ్‌టైమ్స్ మనం బిజీగా ఉండి ఔట్‌డోర్‌కెళ్ళినప్పుడు లేదంటే ఒక్కసారి వెళ్ళలేని పరిస్థితున్నప్పుడు అలాగా ఎప్పుడు వెళ్తామో అప్పుడు డబ్బులు కట్టుకొని వెళ్తుండేవాళ్ళనమాట. కాపోతే రూ. 100 అనేది పెద్ద విషయమే ఆ రోజుల్లో మాకు. రైట్. రైట్. అండ్ అదే సమయంలో మీకు లుక్ టెస్ట్ కూడా అవ్వడం. మీకు అంటే 'తారక ప్రభు' బ్యానర్‌లో మీకు సినిమా అనేది అవును. కూడా కన్ఫర్మ్ అవ్వడం. కానీ ఆ తర్వాత ఒక ట్విస్ట్ అనేది జరిగింది మీ కెరియర్‌లో. ఆ! ఆ ట్విస్ట్ ఒక తమిళ్ సినిమా ద్వారా వచ్చిందని చెప్పేసి నేను చదివాను, విన్నాను. అదే అండి. మీరు మన 'భారతీరాజా' గారి ద్వారా ఇంట్రొడ్యూస్ అవ్వాల్సిన ఒక హీరోగా ఉండి, ఆ హ్మ్. తర్వాత మీ కళ్ళ ముందే 'కార్తీక్' గారు ఆ హ్మ్. సినిమాకి ఫైనల్ అవ్వడం అనేది అవును. అవును. అదొక చిన్న ఆహ్, బ్యాడ్ లక్కే అనుకోవాలి. ఇది యాక్చువల్‌గా ఎందుకంటే 'భారతిరాజా' గారి చేతి నుంచి ఒక హీరో వచ్చాడు అంటే అది చాలా లక్ అండి ఆ రోజుల్లో. ఎందుకంటే ఇంగ మనం 100% రాసి పెట్టుకోవచ్చు. ఒక స్టార్ మళ్ళీ ఇండస్ట్రీకొస్తున్నాడు అన్నట్టుగా ఉండేదనమాట. అలాంటిది నేను ఆహ్, ఒకే ఒక్క స్టిల్‌తో సెలెక్ట్ అయిపోయానండి నేను 'భారతిరాజా' గారి దగ్గర. ఒకే ఒక్క స్టిల్ అనమాట అంతే. ఆ స్టిల్ చూసాడు. నల్లా ఇరుకారు పయ్య బాగున్నాడు. కార్తీక్ లాగే ఉన్నాడు. లాంగ్వేజ్ ప్రాబ్లమ్ లేదు అని చెప్పడం టక్కనే నాకు ఇదవ్వడం అది కన్ఫర్మ్ అయిపోవడం అన్నీ జరిగిపోయినాయి. హీరోయిన్ గూడా మన తెలుగు అమ్మాయి రంజిత చేసింది అందులో అమ్మాయి. సో, హీరోయిన్ తెలుగు వాళ్ళని బుక్ చేస్తున్నట్టుగా అప్పుడు ఒక చిన్న ఇదనమాట. ఏదో అది లాస్ట్ మినిట్‌లో మిస్ అయింది. అది కొంచెం బాధనే. లేదంటే 'భారతరాజా' హీరో అని ఉండుంటే తమిళ్‌లో దీంట్లో ఎళ్ళిపోయి ఉండేవాడిని ఆ టైంలో. చిన్న దీనివల్ల అలా జరిగిందనమాట. అంటే మీరు నిజం చెప్పి దొరికిపోయారని చెప్పేసి కూడా విన్నాను నేను. అంటే అదే అండి. అదే చెప్తుంటారు కదా! అప్పుడప్పుడు నిజాయితీ అనేది కూడా ఒక్కోసారి ప్రాబ్లమ్ అవుతదేమో అనిపిస్తుంటది ఒక్కోసారి. హ్మ్. సో, అలా జరిగింది. మిస్ అయిపోయింది. అంటే బేసికలీ ఆయన ద్వారా గనక మీరు లాంచ్ అయ్యి ఉంటే, ఆ! బహుశా ఫలానా హీరోలాగా ఉన్నారు, లేకపోతే అవును. పెద్ద మెగాస్టార్ లాగా ఉన్నారు అనే ఒక ముద్ర ఉండేది కాదేమో. అంటే 'భారతీరాజా' హీరో అనేసరికి డెఫినైట్‌లీ అదంతా కూడా దాన్ని తారుమారు చేసేసేది. సార్ ఓవర్ లుక్ అయిపోయుండేటివి సార్ అన్నీ. హ్మ్. ఇప్పుడు 'భారతరాజా' హీరో అని అనగానే తర్వాత నేను తెలుగులో చేసున్నా గూడా ఈ 'భారతరాజా' హీరో అనేనే వస్తది గానీ, రైట్. 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 మీకు ఇప్పుడు 'కార్తీక్' ఉన్నారు. 'సీతాకోకచిలుక' వచ్చి 'భారతరాజా' గారి దగ్గర చేశారాయన. సో, 'భారతరాజా' హీరోనే అంటారు గానీ, ఆయన తమిళ్ జేశాడా, తెలుగు ఫస్ట్ తమిళే జేశారాయన. కరెక్ట్. డబుల్ వెర్షన్. తమిళ్, తెలుగు. సో, ఆయన్ని 'భారతరాజా' హీరో అంటారు గానీ, వేరే ఏమనరు గదింకా. రైట్. హ్మ్. సో, అట్లాగా ఇదైంది. కానీ ఆ సమయంలో అంటే ఆహ్,
క్రాప్ ఆఫ్ హీరోస్ ఎవరైతే వచ్చారో అప్పట్లో మీరు గానివ్వండి, లేదా శ్రీకాంత్ గారు గానివ్వండి, అజిత్ గారు గానివ్వండి, విక్రమ్ గారు గానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా రకరకాల ఆస్పెక్ట్స్ మీద శ్రద్ధ పెడుతూ ఉండేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాన్స్ మీద చాలా ప్రత్యేకించి శ్రద్ధ పెట్టడం, జిమ్నాస్టిక్స్ అండ్ జిమ్ మీద ప్రత్యేకించి శ్రద్ధ పెట్టడం. అసలు ఎలా ఉంది మీ దినచర్య ఎలా ఉండేది ఆ రోజుల్లో? దినచర్య ఏంటంటే నేను హీరో అవ్వాలంటే ఖచ్చితంగా బాడీని మెయింటైన్ చేయాలనేది మాకప్పుడు స్టార్టింగ్‌లో అందరూ చెప్తుండేవాళ్ళు. మాకు కూడా మైండ్‌లో అది ఫిక్స్ అయిపోయి ఉండేవాళ్ళం. సో, ఏంటంటే హీరో అంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి. బాగా డాన్స్ ఆడాలి. ఫిట్‌నెస్ కరెక్ట్‌గా ఉండాలి. బాడీ బాగుండాలి. తర్వాత జిమ్నాస్టిక్స్ ఉండాలి. హార్స్ రైడింగ్ ఉండాలి. స్విమ్మింగ్ ఉండాలి. ఇవన్నీ రకరకాలుగా అన్నీ చెప్తుంటే, మేము మెడ్రాస్‌లో అప్పుడు వెళ్ళగానే మనకు సినిమాలు ఎక్కడుంటాయండి మనకు. రైట్. కానీ ఆ ప్రాసెస్ అనేది మేము దాంట్లోనే ఉండేవాళ్ళమండి. ఆ ఫోకస్డ్‌గా ఉండేవాళ్ళం ఎప్పుడు. సో, మార్నింగ్ డాన్స్ క్లాస్‌కెళ్ళేవాళ్ళం. కళా మాస్టర్ గారి దగ్గర దీనికి వెళ్ళేవాళ్ళం. నడిగర్ సంఘంలో క్లాసెస్‌కి వెళ్ళేవాళ్ళం అనమాట. సో, ఆ తర్వాత మళ్ళీ మ గిండి రేస్ కోర్సులు రేస్ హార్స్ రైడింగ్‌కెళ్ళేవాళ్ళం. తర్వాత ఊరికే ఆ కోర్స్ తీసుకొని సైలెంట్‌గా ఉండేవాళ్ళం కాదు. తర్వాత మెరీనా బీచ్‌లో అక్కడ హార్సెస్ రైట్. ఇది ఉంటాయన్నమాట. అదే సో, కొంచెం డబ్బులిచ్చి కొంచెం నడిపించుకునేది. డబ్బులిచ్చి కాసేపు ఇది అసలు అవి కింద మీద పడేస్తుండేటివి అవి. ఎగిరి ఎగిరి దంతుండే. దానికి అర్థమైపోద్ది అసలు ఎవడికి రైడింగ్ తెలుసు అదే. ఏంటిది అనేది. హ్మ్. ప్రాక్టీస్ అంటే వదలకూడదనే ఉద్దేశంతో ప్రాక్టీస్ చేసేవాళ్ళం అనమాట. ఇవన్నీ చేసేవాళ్ళం. తర్వాత బ్ ఇంక డాన్స్ ఇదంటే నాకు సినిమాల్లో ఆహ్, పేరొచ్చింది బాగా సాంగ్స్‌కి, ఫైట్స్‌కి అప్పట్లో రైట్. బాగా పేరొచ్చిందండి నాకు. సాంగ్స్ అంటే నేను మరీ ఇట్లా మ్యూజిక్ టేప్ రికార్డర్ ఆన్ చేయగానే వెంటనే మ్యూజిక్ బట్టి విపరీతంగా ఎగిరేయడం అలాగ నేను అలాంటి డాన్సర్‌ని కాదు యాక్చువల్‌గా. మాస్టర్ చెప్పింది చక్కగా ప్రాక్టీస్ జేసి ఆయన చెప్పినది కరెక్ట్‌గా చేయాలని ప్రాక్టీస్ చేస్తా అంతే. రైట్. అంతవరకే రైట్. తప్ప రైట్. బేసిక్‌గా నేను డాన్సర్‌ని కాదు. రైట్. అంటే ఎందుకు అడిగానంటే మీరు ఈ ఊరికే ఇందాకన్నట్టుగానే వెళ్ళంగానే, చూసంగానే అవకాశాలు రావడం అనేది ఎప్పుడు కూడా జరగదు. హ్మ్. చూడ్డానికి బాగున్నా, కొంచెం ఫోటోజెనిక్ ఫేస్ ఉన్నా, సినిమాటిక్‌గా కనిపించినా కూడా, అక్కడ మీకు అభినయంతో పాటు కొంచెం కమర్షియల్ యాంగిల్స్ కూడా రావడం చాలా ఇంపార్టెంట్. అవునవును. అవి నేర్చుకోవడానికి కాస్త డబ్బు ఖర్చవుతుంది. అవును. మరి ఎట్లా ఆ రోజుల్లో మీకు మనీ అనేది ఎట్లా ఉండేది? అంటే, అంటే ఫాదర్ నాకు బాగా సపోర్ట్ చేశాడు ఆ టైంలో. మా ఫాదరు ఆ రోజుల్లోనే నాకు మెడ్రాస్ టీ నగర్‌లో ఇల్లు తీయించి ఇచ్చాడు. కారు కొనిచ్చి ఇచ్చాడు. నాకు ఒక అంబాసిడర్ కారు కొనిచ్చి ఇచ్చారు. సో, మా సినిమా మీద ఇంట్రెస్ట్‌తో వచ్చాడు. కానీ ఎందుకంటే మా ఫాదర్ ఆయన బేసిక్‌గా ఆయన ఆర్టిస్ట్ కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశారాయన. కానీ కుదరలేదు ఆయనకి. రైట్. ఆహ్, కానీ నేను సినిమా ఇండస్ట్రీకొచ్చేటప్పుడు భయపడ్డాడాయన. ఆహ్, మే అక్కడికెళ్ళి ఏమవుతాడో ఏమో తెలీదు గానీ పిల్లాడు చెయ్యి జారిపోకూడదు అనేది ఆయన భయం ఉండేది. అందుకని అన్నీ జాగ్రత్తగా అన్నీ అరేంజ్‌మెంట్ జేసి ఇచ్చి నాకిచ్చేసి తర్వాత నా అవసరాలు ఏమేమి ఉన్నాయో అన్నీ కనుక్కొని అవన్నీ ఆయన ఇచ్చేసేవాడు. నేను డాన్స్ క్లాస్ చేరాలి నాన్న అంటే దానికి ఇచ్చేసేవాడు. జిమ్‌కెళ్ళాలి నాన్న ఇలాగ ఉంది అదంటే దానికి ఇచ్చేసేవాడు. ఇట్లాగా ప్రతీదీ ఆయన సపోర్ట్ చేశాడు నాకు. ఏ విషయానికి ఆ విషయం నేను చెప్పుకోవాలి. ఇదే సమయంలో మీరు మీ బయోపిక్ కూడా రిలీజ్ అయింది ఇదే సమయంలో 96లో 'ప్రేమించుకుందాం రా.' అదంతే. అదొక పెద్ద ఆ రోజు. బయోపిక్ అని గాదు సార్ అది. హ్మ్. బయోపిక్ అని అనగూడదు. అప్పుడేందంటే నా మ్యారేజు సెన్సేషనల్ లాగా అయింది ఆ టైంలో. అయ్యో! ఆ! నేను ఒక మాది బేసిక్‌గా రాయలసీమ జిల్లాలు మాది. అనంతపూర్ డిస్ట్రిక్ట్ గుంటకల్ మా నేటివ్ ప్లేసు. అమ్మదొచ్చేసి కర్నూలు జిల్లా నందికొట్కూరనమాట. మా 4 ఫాదర్స్ వచ్చేసి కడపలో. కడప దేవుని కడప. అందుకనే మా ఫాదరు తర్వాత మా 4 ఫాదర్స్, మా గ్రాండ్ ఫాదర్స్ వీళ్ళందరూ కడప గాబట్టి నాకు కడపలో ఒక ఇల్లుండాలి. తర్వాత ఆయన ఇల్లు కొన్నారక్కడ. కడప ఆకుల వీధిలో మా ఇల్లనమాట. తర్వాత ఆయన ఇంకెవరు చూసుకునేవాళ్ళు లేరని 93లో అమ్మేసాడు ఇల్లాయన. అమ్మేసాడు. సో, ఆ విధంగా రాయలసీమ దీంట్లో నాకు బాగా ఇదనమాట. నేను బేసిక్‌గా అక్కడి నుంచి వచ్చాను కాబట్టి. నా మ్యారేజ్ గూడా కడప మన ఆయన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బలరామిరెడ్డి గారి అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నా నేను. సో, మాది లవ్ మ్యారేజ్. మేము నాన్ రెడ్డీస్ మేము. రైట్. కాపోతే పెళ్లి చేసుకున్నాం. హ్మ్. కులాల గురించి మాట్లాడడం కాదు కానీ, మేము ఇష్టపడ్డాం. మ్యారేజ్ జేసుకోవాలనుకున్నాం. పెళ్లి జేసుకున్నాం. సో, అప్పుడదేంటంటే కొంచెం వాళ్ళు కొంచెం పెద్ద ఫ్యామిలీ అండి. పొలిటికల్‌గా పెద్ద ఫ్యామిలీ. సో, ఆ టైంలో దొరికునుంటే అసలు మామూలుగా గాదసలు. మొత్తం పీస్ పీస్ కింద జేసేసుండేవాళ్ళు. కానీ దేవుడు ఏదో ఆశీర్వదించాడు. తర్వాత ఆహ్, హ్మ్. అంటే ఇక్కడ క్వెషన్ ఏంటంటే అది సార్. సెన్సేషన్ అయిన తర్వాత మన
వాళ్ళేంటంటే అప్పుడు మన రామనాయుడు గారు వాళ్ళు 'కలిసుందాంరా' సర్జాన్సీ జయంతి గారు సినిమాకనమాట. ఇప్పుడు 'పరుశూరి బ్రదర్స్' రైటర్స్ ఆ ఫిల్మ్‌కి. నన్ను అప్పుడు అన్నీ మీడియాలో అంతా వచ్చింది ఆ అవును. విషయం అంతా. అవును. అవును. దాన్ని ఆ విషయం నన్ను రమ్మని చెప్పి పిలిచి, "మీదేంటి లవ్ మ్యారేజ్ అంట ఇదంతా ఇలా జరిగింది. అసలు నువ్వెప్పుడు లవ్ చేసావయ్యా బాబు? నువ్వు షూటింగుల్లోనే ఉంటావు గదా! ఎప్పుడు" ఇవన్నీ అడిగేవాళ్ళన్నమాట. సో, తర్వాత ఇంకా అప్పుడు 2 సిట్టింగ్స్ నన్ను సురేష్ గెస్ట్ హౌస్‌లోనే ఇక్కడ ఫిల్మ్ నగర్‌లో జూబ్లీ హిల్స్‌లో చేసి అప్పుడు అన్ని డీటెయిల్స్ అన్నీ తీసుకొని అది 'కలిసుందాంరా'లో చాలా వరకు సీన్స్ అన్నీ అవన్నీ మా ఇన్సిడెంట్స్ జరిగినవన్నీ పెట్టారనమాట అందులో. రైట్. అంటే కొంచెం సినిమాటిక్‌గా అవన్నీ ఇంకా ఆహ్, ఇంక సినిమాటిక్ అంటే హీరో ఫైట్స్, గిట్స్ ఇవన్నీ అలాంటివన్నీ రియల్‌గా ఇవి అవ్వవు ఆ! గదా! ఆఫ్ కోర్స్. సో, ఇప్పటికే సత్యహాన్‌సి జయంత్ గారు రీసెంట్‌గా గూడా అంటే ఒక 1 ½ ఇయర్ ముందు గూడా మేము ఒకసారి కలిసుందాంరా నీ సబ్జెక్టే రాజ్ కుమార్ అంటుంటాడు. సో, ఇక అవును ఊరికే నవ్వుకోవడం అంతే.